వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇందులో విశేషం ఏముంది? ఏ పార్టీ ఆవిర్భావ రోజైనా సరే ఆ పార్టీ అధ్యక్షుడు జెండాను ఆవిష్కరిస్తారు కదా అనుకోవచ్చు. అలా అనుకునేటట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పనే ఉంది. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్ఆర్సీపీ ప్రారంభమైంది. అంటే ఇప్పటికీ 14 వార్షికోత్సవాలు జరిగి ఉంటాయి. ఇవాళ జరిగింది 14వ. అయితే వీటిలో ఇప్పటి వరకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు జెండా ఎగరేశారో తెలుసా? కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే జెండా ఆవిష్కరణ చేశారు. ఓ రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అన్నది చాలా ముఖ్యమైనది. అలాగే పార్టీ మీటింగులు, అప్పుడప్పుడు పార్టీ ప్లేనరీలు వంటివి చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ తమ వార్షిక వేడుకలను మహానాడు పేరుతో జరుపుకుంటుంది. ఇక జనసేన పార్టీ తొలిసారిగా ప్లేనరీని ఇంకో 2 రోజుల్లో జరుపుకోబోతుంది. ఇంకా మిగిలిన పార్టీలు కూడా ప్లేనరీ అనో ఇంకేదో పేరుతోటి తమ పార్టీ వేడుకలను జరుపుకుంటాయి. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జెండాను ఎగరవేశారు. పార్టీ జెండాలను ఆయా పార్టీల అధ్యక్షులు తరచుగా ఏమీ ఆవిష్కరించరు, కానీ ఆవిర్భావం రోజు మాత్రం తప్పనిసరిగా ఆ పని చేస్తారు. కానీ 2011లోనే పార్టీని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ కార్యాలయంలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తొలిసారిగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీ అడ్రస్ విజయవాడకు మారింది. అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ కార్యాలయానికి ఎక్కువగా వెళ్ళలేదు. ఈ 14 ఏళ్లలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించింది, పార్టీ కండువాను ధరించింది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే. జగన్మోహన్ రెడ్డికి పార్టీ జెండాలు, పార్టీ కండువాలంటే అంతగా ఇష్టత ఉన్నట్లుగా కనిపించదు. ఎందుకంటే ఆయన పార్టీ కండువాను కూడా చాలా తక్కువగా ధరిస్తారు. చాలా తక్కువగా ఏంటి, అసలు అరుదుగా మనం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువాతో కనిపించే దృశ్యాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి 2014లో అప్పుడు రాష్ట్రం విడిపోయింది, కానీ శాసనసభ హైదరాబాద్లోనే ఉండేది. హైదరాబాద్లో జరిగినటువంటి శాసనసభలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మెడలో పార్టీ కండువా వేసుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ లేదు. 2019 ఎన్నికలకు ముందు గుంటూరులో ప్లేనరీ నిర్వహించిన సందర్భంలో కూడా పార్టీ కండువా వేసుకోలేదు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి అసెంబ్లీకి వచ్చేటప్పుడు వేసుకోలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంతకు ముందు చాలా తక్కువగా పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన సీఎం అయిన తర్వాత అసలు పార్టీ కార్యాలయం వైపే చూడలేదు. చాలాసార్లు విజయవాడ కార్యాలయంలోనూ, ఆ తర్వాత తాడేపల్లి బైపాస్కు పార్టీ కార్యాలయం మార్చిన తర్వాత తాడేపల్లి బైపాస్ కార్యాలయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర సీనియర్ నేతలే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అసలు పార్టీని నడపడంలో జగన్ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీని నడిపే స్టైలే వేరు. జగన్మోహన్ రెడ్డికి జనంలో ఉన్న చరిష్మా వల్ల ఆయన తిరుగులేని మెజార్టీ సాధించారు 2019లో. కానీ ఆయన పార్టీని మాత్రం జనరల్గా పార్టీని నడిపించేటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం మాత్రం నడపలేదు. వైఎస్ఆర్సీపీకి కూడా రాజకీయ కమిటీ అని, హై లెవెల్ రాజకీయ కమిటీ అని, ఇతర కేంద్ర కమిటీలని ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు సమావేశం అయ్యేది తక్కువ, ఇక వాళ్ళు జగన్తో సమావేశమయ్యేది మరీ తక్కువ. పార్టీ కార్యవర్గం కానీ, లేకపోతే పార్టీ రాష్ట్ర కార్యవర్గం, లేకపోతే పార్టీ అనుబంధ విభాగాల మీటింగ్ గురించి అసలు మాట్లాడుకోకపోవడం మంచిది. ఎందుకంటే అవి ఎప్పుడూ జరిగింది లేదు. ఇక వైఎస్ఆర్సీపీలో రాజకీయ వ్యవహారాలు అనేవి ఎలా ఉంటాయంటే అప్పట్లో ఉన్నటువంటి త్రిమూర్తులు, వాళ్ళు సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, వీళ్ళు ముగ్గురే చూసుకునేవారు. విజయసాయిరెడ్డి పూర్తిగా ఉత్తరాంధ్రను, చాలా కాలం ఉత్తరాంధ్ర రాజకీయాలను చూశారు. వైవి సుబ్బారెడ్డి గోదావరి, అలాగే రాయలసీమ జిల్లాలను చూశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకుల వ్యవహారాలను లేదా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని జగన్కు చేరవేయడానికి సజ్జల ఉండేవారు. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా కూడా సజ్జలే ఉన్నారు. ఇక జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆంతరింగిక బృందంలో చెవిరెడ్డి ఉండేవారు. ఆయన ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి సర్వేలు లేదా ఫీడ్బ్యాక్ మెకానిజం ఇలాంటివన్నీ చెవిరెడ్డి చూసుకునేవాళ్ళు. మొత్తం మీద పార్టీ సెటప్ ఇదే. అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆయన పూర్తిగా
పార్టీకి అందుబాటులో లేరు. ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి కాబట్టి, ఆయన రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, ఒక పార్టీకి రిప్రజెంట్ చేయకూడదనే ఉద్దేశంతోనే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు అని వైఎస్ఆర్సీపీ నేతలు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ వాదన అంత సమంజసంగా అనిపించదు. ఎందుకంటే వైఎస్ జగన్ పార్టీని వద్దనుకోలేదు. పైగా ఆయన ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎవరు కోరుకోని విధంగా ఆ పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు, అది వేరే సంగతి. జాతీయ పార్టీల్లో పార్టీ అధ్యక్షులుగా లేనటువంటి సీఎంలు, అటు కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇంకా చాలా చోట్ల కాంగ్రెస్ వీళ్ళు, అలాగే బీజేపీ సీఎంలు కానీ, వీళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. అంతెందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్టీ జాతీయ ప్లెనరీల్లో పాల్గొంటారు. అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఇతర మీటింగులకు వెళ్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పీసీసీ భవన్, గాంధీ భవన్కు కూడా వెళ్తూ ఉంటారు, సీఎంగా ఉండి కూడా అలాగే చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం అయిన తర్వాత కూడా చాలాసార్లు పార్టీ ఆఫీస్కు వెళ్ళారు. ఇంతకు ముందు కూడా ఆయన చాలాసార్లు పార్టీ ఆఫీస్కు వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం సీఎంగా ఉన్నప్పుడు పార్టీ కార్యకలాపాలకు అటెండ్ అయ్యారు. ఇక ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉంటూ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు అయితే పార్టీ ప్లేనరీని స్వయంగా తానే నిర్వహించారు. ఈ విషయంపై పార్టీలో చర్చ జరిగినా ఆ విషయాన్ని ధైర్యంగా జగన్కు చెప్పగలిగే వాళ్ళు అప్పట్లో లేరు. కేవలం జగన్ ఇమేజ్ మీదనే తాము గెలిచాం, కానీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలు లేవని ఆ పార్టీ నేతలు అంటుండేవారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ ఆర్గనైజేషన్ను బలపరచడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ అదేమీ సక్సెస్ కాలేదు. ఇక జగన్లో ఈ మార్పు ఎప్పుడు అంటే 2024లో పార్టీ ఘోరమైన ఓటమి తర్వాత ఆయనలో కొంత మార్పు కనిపించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఓడిపోయిన వెంటనే ఆయన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు. ఇక నుంచి నేను మీతోనే అని చెప్పారు. ఎక్కువగా పార్టీ నేతలను కలిశారు. అంతకు ముందు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే, ఎక్కువ మంది నేతలు, కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఆయన అందుబాటులో లేరని, అసలు పార్టీ నేతలకైతే ఎప్పుడు కలిసేవారు కారని విమర్శలు వచ్చాయి. కొంతమంది టికెట్ దక్కని నేతలు కానీ వాళ్ళందరూ కూడా విమర్శలు చేశారు. ఓడిపోయిన తర్వాత కొంతమంది మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఇలాగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళే. అయితే అవన్నీ దృష్టిలో ఉంచుకోనో ఏమో మరి, పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చారు. అంతేకాదు, మొన్న అసెంబ్లీకి మెడలో వైసీపీ కండువాను వేసుకొని వచ్చారు. దాదాపుగా 2014 అంటే 10 ఏళ్ల తర్వాత ఆయన వైసీపీ కండువాతో కనిపించారు. అసలు మొత్తం మీద ఈ 14 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు ఆయన్ను అలా వైసీపీ కండువాతో, నాకు తెలిసి అయితే 2 సార్లే, ఒకవేళ తెలియకుండా ఇంకేమైనా ఉన్నా కూడా 2-3 సార్లకు మించి అలా చూసి ఉండరు. ఇప్పుడు తరచుగా ఆయన పార్టీ కార్యాలయానికి కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ కార్యాలయం అనేది ఆయన ఇంటి ప్రాంగణంలోకి వచ్చింది. ఒకప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్గా పనిచేసినటువంటి కార్యాలయాన్నే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. ఆయన ఇప్పుడు తరచుగా అక్కడికి వస్తున్నారు, నేతలతో మాట్లాడుతున్నారు. చాలా మారిపోయారు. ఆ మార్పులో భాగమే ఇప్పుడు పార్టీ జెండా ఎగరవేయడం. కానీ ఓడిపోయాక కానీ పార్టీని పట్టించుకోవాలని జగన్కి తెలిసి రాలేదు అని కొంతమంది సనుగుతున్నా, ఏదైతే ఏంటి, మాకు కావలసింది ఇదే అని ఆ పార్టీ కార్యకర్తలు ఖుషి అవుతున్నారు.